హాయ్ ఫ్రెండ్స్, జీపీఓ ఎగ్జామ్ టఫ్ అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ పేరిట పరీక్ష కఠినమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి. ఇంగ్లీష్ క్వశ్చన్తో ఇబ్బందులు. 28, 29 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చూడవచ్చు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తీసుకువెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసినట్లయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, అలాగే డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్, విఆర్ఓ, విఆర్ఈఓ అపాయింట్మెంట్ లెటర్, హాల్ టికెట్, ఇతర పత్రాలన్నీ పరిశీలించనున్నారు అని తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందుకు 50 నుంచి 60 మంది అభ్యర్థులను ఓ అధికారిని నియమించారు. ప్రధానంగా నాయబ్ తహసీల్దార్ను అపాయింట్ చేశారు. వచ్చే 2వ నెల తేదీ నాటికి జీపీఓల నియామకం పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే 28, 29 తేదీలో ఈ పరీక్ష యొక్క సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడం అనేది జరుగుతుంది. జీపీఓకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ 28, 29లో జరుగుతుంది. అది వేటిపైన అంటే భూభారతి ధరణి చట్టం పైన ఎక్కువ ప్రశ్నలు అనేది రావడం అనేది జరిగిందట. అయితే భూభారతి ఆర్ఓఆర్ 2005 ధరణి చట్టానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించాలని, అన్సైడ్ భూముల చట్టానికి విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు పరిష్కారం వంటి ప్రశ్నలు వచ్చాయి. అక్రమాలు తొలగింపు చర్యలు. తెలంగాణ భూ అక్రమ చట్టం 1905 అనుసరించి అప్పీల్, రివిజన్, శిక్షలు వంటి వాటితో పాటు రేషన్ కార్డుల జారీ, ఎన్నికల వంటి అనేక అంశాల ప్రశ్నలతో రూపంలో ఇవ్వడం అనేది జరిగిందట. అలాగే 100 మార్కులకు 5 ప్రశ్నలు, ఒక్కో దాంట్లో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. అయితే 4, 5 ప్రశ్నలు ఇంగ్లీష్లో ఇచ్చారు. వాటిని ఇంగ్లీష్లోనే సమాధానం రాయాలన్న నిబంధన పెట్టారట. సాధారణ స్థాయిలోనే పరీక్ష ఉంటుందని అధికారులు ముందుగానే ప్రకటించారని, ఇప్పుడేమో ప్రశ్నాపత్రం హార్డ్గా అనిపించిందని కొందరు అభ్యర్థుల యొక్క అభిప్రాయం. అలాగే ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 30% మార్కులు, ఇతర కేటగిరీ వారికి 35 కనీస మార్కులు రావాలని నిబంధన పెట్టారు. అయితే ప్రశ్నలు, సమాధానం అన్నీ డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉన్నాయి. ఎన్ని వాక్యాలు రాయాలి, ఎంత మేరకు రాయాలి అన్న సూచన ఇవ్వలేదు. కొందరేమో సుదీర్ఘంగా రాస్తే, మరికొందరు అరకొరగా రాసినట్లు సమాచారం. అయితే భూభారతి ధరణి చట్టం పైన ప్రశ్నలు రావడం జరిగింది కాబట్టి ఇందులో వివరించి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. భూభారతి ఆర్ఓఆర్ 2005 ధరణి చట్టానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించాలని, అన్సైడ్ భూములు వంటి విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు పరిష్కారం వంటి ప్రశ్నలు వచ్చాయి. క్రయ తొలగింపు చట్టాలు, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 అనుసరించి అప్పీల్, రివిజన్, శిక్షలు వంటి వాటితో పాటు రేషన్ కార్డు జారీ, ఎన్నికలు వంటి అనేక అంశాల ప్రశ్నలు ఇచ్చారు. చట్టాలతో పాటు గ్రామ పాలనాధికారులు విధులపై అత్యధికంగా ప్రశ్నలు అడిగారు. అయితే ఇంగ్లీష్లో 2 ప్రశ్నలు అడిగారు. ఇవి ఊహించినవిగా అభ్యర్థులు తెలిపారు. ఇంగ్లీష్లోనే రాయాలనే నిబంధన ఉంటుందని అనుకోలేదన్నారు. అవి కూడా భూ పరిపాలన, రెవెన్యూ పాలనపై అడగడం గమనార్హం. విద్యావంతులు సేఫ్ అని చెప్పవచ్చు. జీపీఓ పరీక్ష రాసిన వారి విద్యావంతులు సేఫ్ అన్న ప్రచారం జరుగుతుంది. అంటే రాయడం, చదవడం వంటి వాటిలో జ్ఞానం ఉన్నవారంతా పాస్ అవుతారంటున్నారు. అసలే ఫైలు చదవని వాళ్ళు రాయలేని వాళ్ళు మాత్రం ఎగ్జామ్లో పాస్ కావడం కష్టం అని చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులకు గాను సగం మంది కూడా పరీక్ష రాయలేదు. ఈ క్రమంలో అందరినీ పాస్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం సైతం ఉంది. ప్రశ్నపత్రాలను జేఎన్టీయూ అధికారులు అప్పగిస్తున్నట్లు తెలిసింది. అయితే అక్కడి నుంచి కొందరు తహసీల్దార్ చేత వాల్యుయేషన్ చేయిస్తున్నట్లు ప్రచారం. అయితే 28, 29లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండడం అనేది జరుగుతుంది. 10 ఇంటర్, డిగ్రీ, ఇతర సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్స్, విఆర్ఓ, విఆర్ఈలుగా అపాయింట్మెంట్ లెటర్, హాల్ టికెట్, ఇతర ప్రశ్నలన్నీ పరిశీలించనున్నారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ సీసీఎల్ఏ నుంచి కలెక్టర్లకు ఆదేశాలు అందించనున్నట్లు తెలిసింది. ఇందుకు 50 నుంచి 60 మంది అభ్యర్థులు ఓ అధికారిని నియమించారు. ప్రధానంగా నాయబ్ తహసీల్దార్ను అపాయింట్ చేశారు. వచ్చే నెల 2వ తేదీ నాటికే జీపీఓ నియామకం పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. పరీక్ష ఫలితాలు ప్రకటించక ముందే సర్టిఫికేట్ల తేదీలను ప్రకటించామంటే అందరినీ రిక్రూట్మెంట్ చేస్తున్నారన్న భరోసా కలుగుతుందని కొందరు
వీఆర్ఓలు అభిప్రాయపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.